నమస్తే. గుడ్ మార్నింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందు ఈనాడు పత్రిక. ఆపాదమస్తకం ఆరోగ్యమస్తు. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కాసేపు పని చేయకపోతే చాలు విలవల్లాడిపోతాం. బైక్ మొరాయిస్తే దాన్ని మరమ్మతు చేయించేదాకా నిద్రపోం. కానీ శరీర విషయంలో మనం అంత అశ్రద్ధ చూపిస్తున్నాం. మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవాలి. సరిపడినంత సేపు నిద్రపోవాలి. కాసేపైనా వ్యాయామం చేయాలి. మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి. మరి ఇవన్నీ చేస్తున్నారా? బలహీనపడిన వాయుగుండం రాష్ట్రానికి తప్పిన ముప్పు. 200 కోట్ల బకాయిలు కనిపించలేదా? ఏపీఎండీసీకి ఆ డబ్బు చెల్లించని జేపీ సంస్థ. అయినా న్యూ డ్యూ సర్టిఫికెట్ ఎలా ఇచ్చేశారు? గనుల గనుడు వెంకటరెడ్డిపై ఏసీబీ ఆరా. ఇసుక దోపిడీ కేసులో ఇదే కీలకం. 965 కోట్ల ఎగవేత 9 కోట్లకి ఎలా తగ్గిపోయింది? కాకినాడ పోర్టు వాటాల అరబిందోపురం కాగానే ఆడిట్ నివేదిక ఎందుకు మార్చేశారు? ఎవరి ఒత్తిడితో ఈ తప్పు చేశారు? ఇది నేరపూరిత కుట్ర కాదా? పీకేఎస్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎస్సీ అంటి కంపెనీకి ప్రతినిధులు ప్రశ్నించిన సిఐడి. దాటవేత ధోరణిలో సమాధానాలిచ్చిన ఎడిటర్లు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కేఎస్సీలో రాష్ట్ర ప్రభుత్వానికి 960 కోట్లు ఎగవేసిందంటూ తొలుత ఆడిట్ నివేదిక సమర్పించిన మీరు ఆ సంస్థ 41.12% వాటాలు అరబిందోపురం కాగానే ఎగవేత 9.3 కోట్లనంటూ ఎలా నివేదిక ఇచ్చారు? 90 రోజుల్లోనే ఆడిట్ నివేదికలో వందల కోట్ల రూపాయల వ్యత్యాసం ఎలా సాధ్యమవుతుంది? ఎవరి ఆదేశాలు, ఒత్తిళ్లు ఎలా తప్పుడు నివేదిక సమర్పించారు? స్పెషల్ ఆడిట్ సందర్భంగా లేవనెత్తిన ప్రశ్నలు, అభ్యంతరాలు ఏమిటని కేసీఎల్ పంపిన సమాధానాల సమగ్ర వివరణ ఆమోదించగానే కాకుండా తిరస్కరించింది మీరే. ఆ సంస్థలో ఓటర్లు చేతులు మారగానే అవే వివరణలు ఎలా అంగీకరించారు? వైకాపా హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి కాకినాడ సైజ్ 3,600 కోట్ల విలువైన ఓటాలను కర్నేటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితుల సంస్థలైన పీకే శ్రీధర్ అండ్ సంతాన్ ఎల్ఎస్సీ అండ్ కంపెనీ ప్రతినిధులు సుందర విశ్వనాథ్లపై సిబిఐ అధికారులు ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు. విజయవాడలో సిబిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు వారి ఇద్దరు వేరువేరుగా విచారించే అధికారులు ఓటాలు లాగేసుకోవడానికి పన్నిన ముందస్తు కుట్రలో వారి పాత్రలపై వివరాలు రాబట్టారు. వారిద్దరు వాంగ్మూలాలు తీసుకుని వారి పూర్తి రికార్డు తీసుకురాకపోవడంపై మరోసారి వాటిని తీసుకుని విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆడిట్ నివేదికపై సంతకాలు చేసిన ఎడిటర్లు అపర్ణ శివకుమార్కు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు. డాక్యుమెంట్లు చూపిస్తూనే ప్రశ్నలు. సిఐడి విచారణ ఆడిట్ కంపెనీ ప్రతినిధులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించగా మరికొన్నిట్లు దాటవేట ధోరణితో జవాబిచ్చినట్టు తెలిసింది. అధికారులు తమ వద్ద వస్తున్న డాక్యుమెంట్లు చూపించి ప్రశ్నించడంతో నీళ్లు నమ్మినట్లు సమాచారం. ఓటేసినా వేయకున్నా మీ కష్టాల్లో తోడుంటా. అల్లూరు జిల్లా బొలగపురపు సభలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రాణాలు పోతున్నా చూస్తూ ఊరుకోవాలా? సామాన్యులను కష్టపడితే వదిలిపెట్టాం. అసెంబ్లీ వేదికగా సినీ ప్రముఖులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత. బాధ్యత బాలుని పరామర్శించకపోవడంపై సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్య. అరెస్ట్ వేళ పోలీసులతో హీరో దురుసుగా ప్రవర్తించారని వెల్లడి. మహిళ చనిపోయిందన్న హీరో రోడ్ షో చేశారు. వ్యూహం ప్రకారం 1.14 కోట్ల చెల్లింపు. ఆర్జీవీ చిత్రానికి ఏపీఎన్ఎఫ్ఎల్ నుంచి అక్రమంగా నిధులు దారాదత్తం. 12% వడ్డీతో 15 రోజుల్లోగా కట్టాలని ఆర్జీవీకి లీగల్ నోటీసులు. ఏపీఎన్ఎస్ఎల్ఎఫ్ మాజీ ఏజీఎం గుణశంకర్ రెడ్డి, ఎండీ మధుసూదనారెడ్డికి నోటీసులు. సినీ నిర్మాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం లీగల్ నోటీస్ ఇచ్చింది. తప్పుడు ఇన్వాయిస్లు ఫ్యాబ్రికేటెడ్ చేసిన డాక్యుమెంట్లు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మోసగించి 1.14 కోట్ల అక్రమంగా పొందంటా నోటీసులు జారీ చేసింది. గతంలో ఏపీఎస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేసిన ఉయ్యూరు గుణశంకర్ రెడ్డి, ఎండీ ముదిరెళ్ల మధుసూదన్ రెడ్డి, ఆర్జీవీఆర్వీ గ్రూప్ భాగస్వామి గుట్టముక్కల రవిశంకర్ వర్మ ఆర్జీవీఆర్వీ గ్రూప్కి నోటీసులు పంపించారు. వీరంతా కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు ఈ మేరకు నష్టం కలిగించినట్టు నోటీసులో పేర్కొన్నారు. 12% వడ్డీతో 1.14 కోట్ల మొత్తానికి 15 రోజులుగా చెల్లించాలని సూచించారు. ఈ గడువులో కట్టకపోతే జరిమానా కింద 18% వడ్డీ భరించాల్సి ఉంటుందని నిర్దేశించిన లేని పక్షంలో సివిల్, ఇతర వనరుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కమిటీలన్నీ ఏకగ్రీవం. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల పొట్లు సర్దుబాటు. 2 ఏళ్ల ఒకరు, 3 ఏళ్ల మరొకరుగా రాజీలు. 2 అధ్యక్ష, 3 ఉపాధ్యక్ష స్థానాలకు మహిళలకు అవకాశం. నోటీసు. వ్యూహం వెబ్ సిరీస్ చెల్లింపు వ్యవహారంలో ఫైబర్ నెట్ జారీ. వచ్చిన వ్యూస్ 2,228 కానీ 2 లక్షలంటూ తప్పుడు ఇన్వాయిస్లు. 2.9 కోట్లు ఇవ్వాలని వర్మ అండ్ కో వినతి. 1.14 కోట్లు ఇచ్చిన గత పాలకులు. దాని 18% అపరాధ రుసుముతో 15 రోజుల్లో వడ్డీతో చెల్లించాలి. వర్మ చిత్ర బృందానికి ఎండీ తాకీదు. ఈడీ దూకుడు. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ విచారణ. కాకినాడ పోర్ట్ సైజ్ కొట్టేసిన వ్యవహారంలో మిగతా నిందితులతో ఈడీ నోటీసులు. వారిని కూడా ప్రశ్నించిన అధికారులు. మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు. వాటాలు కొనడానికి వచ్చిన డబ్బు ఎక్కడికి? ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన ఎవరికి చేకూరింది? విక్రాంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం.
అరబిందో శరత్ చంద్రారెడ్డికి సిఐడి తాకీదు 24 తర్వాత వస్తాన డైరెక్టర్ శరత్ ఆడిట్ సంస్థ పీకేఎస్ ప్రతినిధులు విచారణ మరో ఇద్దరు డైరెక్టర్లకు నోటీసులు ఓటర్లు వదులుకునేక కేవీ రావుపై నాడు ఒత్తిడి అందులో కీలక పాత్ర పీకేఎస్దే కేవీ రావు 902 కోట్లు చెల్లించాలనే సంస్థ నివేదిక దాంతో వైసీపీ పెద్దల వేధింపులు సెటిల్మెంట్ తర్వాత 9 కోట్లకు వచ్చిన వైనం ఐపీఎస్ సంజయ్ ప్రాసిక్యూషన్ ఏసీబీకి అనుమతించిన ప్రభుత్వం సిఐడి చీఫ్ ఫైర్ సర్వీస్ డీజీఐజీగా ఉన్న సమయంలో అక్రమాలు ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ పెట్టి అరెస్ట్ చేసేందుకు అవకాశం ఏబీ వెంకటేశ్వర ఉల్లంఘనలకు పాల్పడలేదు భద్రతా పరికరాల కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం నష్టం వాటిల్లలేదు కూటమి సర్కార్ విచారణలో వెల్లడి ఆయనపై తదుపరి చర్యల ఉపసంహరణ తాండాల అభివృద్ధి లక్ష్యం ప్రతి గిరిజన గ్రామానికి రహదారి డోలీ మూతల రహిత రాష్ట్రంగా ఏపీ గిరిజనుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర 2 నెలలకోసారి ఏజెన్సీలో పర్యటిస్తా వారి అభ్యున్నతి కృషి చేస్తా యువత గంజాయి దూరంగా ఉండాలని పర్యాటకంపై దృష్టి పెట్టాలి జనవరిలో రోడ్డు నిర్మాణానికి మరో 250 కోట్లు డిప్యూటీ సీఎం ఏజెన్సీకి 105 కోట్లు చేపట్టే 19 రోడ్లు శంకుస్థాపన చకచక అమరావతి నేటి నుంచి సంక్రాంతి వరకు టెండర్లు ఒక మహాయజ్ఞంలో రాజధాని పనులు నిర్మాణానికి ముందుకొచ్చిన 125 కేంద్ర సంస్థలు ప్రైవేట్ యూనివర్సిటీలు ముందు వరుసలో ఆర్బీఐ బిట్స్ పిలాని నిర్మాణం ప్రారంభించిన ఎక్స్ఎల్ఆర్ మానవత్వమే లేదా హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధ్యత కూడా మారని ప్రశ్నించలేదే హీరో నిర్మాత ఎవరు పిల్లాడి దగ్గరికి పోలేదు పోలీసులు రావద్దని చెప్పిన థియేటర్కి హీరో ఒకరు చనిపోయారని చెప్పిన థియేటర్ నుంచి బయటకు వెళ్లేందుకు హీరో ససేమీర్ అరెస్ట్ చేస్తామని హెచ్చరించిన డీసీపీ కారు ఎక్కించారు మానవత్వం లేని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప రేవంత్ ఫైర్ బెనిఫిట్ షోలు టికెట్ల పెంపులు బంద్ రజనీ మరిది మామూలోడు కాదు క్రషర్ చైర్మన్ బెదిరించడంతో మాజీ మంత్రి మరిది గోపీదే కీలక పాత్ర వదిలిని చెప్పింది ఆయన అమలు చేశాడు 2.20 కోట్ల వ్యవహారంలో కొత్త కోణం విజిలెన్స్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వైనం ఆ చీకటి జీవో సంగతి చూడండి ప్రభుత్వ భూములను తెగలమ్మేందుకు ల్యాండ్ పాలసీనే మార్చేసిన నాటి జగన్ సర్కార్ మిషన్ బిల్లు ఏపీ పేరిట వైసీపీ పెద్దలు బిల్లు నిధులు వనరుల సమీకరణ ముసుగులో ప్రక్రియ మంత్రివర్గం అసెంబ్లీ దృష్టికి తీసుకురాని వైరం ఏకపక్షంగా 2021లో చీకటి జీవో 243 జారీ అది 2019 నుంచి వర్తిస్తుందని ఆదేశాలు జీవో రాష్ట్రంలో ఇప్పటికీ అమలు తొలగించుకుంటే ప్రభుత్వ భూములకే ముప్పు గోపిరెడ్డి ఆదేశించారు సిఐ బెదిరించారు భయపెట్టి 2 లక్షలు వసూలు చేశారు గత ప్రభుత్వంలో బార్కు టెండర్ వేసిన బాధ్యతుడి ఆవేదన థ్యాంక్ యూ